రామ్నాథ్ గారు చెప్పండి, ఈ మిర్చి రైతుల ఇష్యూస్ కానీ, ఈ ఏడవటం కానీ, జగన్ గారి మీద పడి వీళ్ళు ఇది మానరనుకుంటా. కొమ్మినేని గారు, ఈ ఇందాక మీరు చెప్పినట్లు ఈనాడు పత్రికలో 38,000 కోట్లు నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి వల్ల అని రాశారు. కానీ ఈరోజు ఇప్పుడు కాగ్ రిపోర్ట్ లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో 30,000 కోట్లు రావాల్సి ఉంటే 12,000 కోట్లు మాత్రమే ఇచ్చారు ఇప్పటి వరకు. మరి దాని గురించి ఏం మాట్లాడాలి? ఈ గవర్నమెంట్ కేంద్రంలో ఈ గవర్నమెంట్ జనవరికి రావాల్సి 30,000 కోట్లు రావాల్సి ఉంటే 12,000 కోట్లు మాత్రమే వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మరి అది ఎవరి అసమర్థత? రెండు, కొమ్మినేని గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వెళ్తే నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రచార మాధ్యమాలు చూస్తే ఏదో సముద్రం తమ మీదకి దండెత్తి వస్తున్నట్టు, తమ దగ్గర ఉన్న సర్వ సంపదల్ని మొత్తం అంతా మళ్ళీ తిరిగి లాగేసుకుంటుందేమో అన్నట్టుగా హైరాన్ పడిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయారు అంటే, మొన్నటి వరకు ఏమో జగన్ బయటికి రాడండి, ఇల్లు వదిలిపెట్టి రారు, వస్తే పరదాలు అన్నారు. అవన్నీ లేకుండా నిన్న వచ్చేసరికి గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నారు. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమన్నారు? మొన్నటి వరకు పరదాలు దాటరారు, ఇల్లు దాటరారా అన్నారు. ఆయన నిన్న ఏమీ లేకుండా వచ్చేసరికి గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నారు. నిన్నంతా మీడియా ఎట్లా వస్తారండి? కోడ్ ఉంది ఆడ, ఎన్నికల కోడ్ ఉంది, ఎట్లా వస్తారు? అసలు ఇంకో విషయం ఏంటంటే, ఎంత బాగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఒక మీడియా సంస్థలో కొమ్మినేని గారు మొన్నేమో నేరం చేసిన వల్లభనేని వంశీకి ఒత్తాసు పలికేందుకు వెళ్లారు, ఈ రోజేమో కోడ్ ఉల్లంఘన కోసం వెళ్ళారంటున్నారు. మరి ఇక్కడ కూడా రైతులకు ఒత్తాసు పలికేందుకు వెళ్ళారని రాయొచ్చు కదా? రాయదు. రైతులకు ఒత్తాసని రాయకుండా కోడ్ ఉల్లంఘన అని రాస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ వక్త ఏమంటున్నారంటే, అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి అండి, ఇతనికి కనీసం కోడ్ను గౌరవించాలన్న ఇది కూడా లేదా, అసలు ఎలా అలవ్ చేశారు, మళ్ళీ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలని ఒక టీడీపీ వక్త మాట్లాడుతున్నారు. కొమ్మినేని గారు, మార్చి 3వ తేదీ వరకు కోడ్ ఉంటుంది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. అంటే అప్పటి వరకు రైతులు గాలికి వదిలేయాలా? ఎవరు మాట్లాడకూడదా? 2 వారాల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా మొత్తం మిర్చి యార్డులో ధరలు పడిపోయాయని వాళ్ళే రాస్తూ ఉన్నారు. కానీ నిన్న లేఖ రాశారంటే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారనే కదా, వెళ్తున్నారని తెలిసిన తర్వాతే కదా హైరాణ మొదలైంది, హంగామా మొదలైంది. సరే, ఇక్కడ మ్యూజికల్ నైట్లు పెట్టుకోవడానికి కోడ్ అడ్డం రాదు, కానీ అక్కడికి వచ్చి ఒకళ్ళొకళ్ళు పొగుడు ప్రచారం చేసుకోవడానికి అడ్డం రాదు. కానీ రైతుల్ని మార్కెట్ లాట్లోకి వెళ్ళారు, అదేం ర్యాలీ తీయలేదు, సభలేం పెట్టుకోలేదు, ప్రచారం ఏం చేయలేదు కదా. అయినప్పుడు కూడా కేసు ఎట్ట పెట్టారు మరి జగన్ గారి మీద? ఆ జనం ఆ రకంగా స్వచ్ఛందంగా తరలి వచ్చినట్టే కనపడుతుంది కదా. కొమ్మినేని గారు, సరే, కోడ్ ఉల్లంఘన గురించి ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆ మాత్రం తెలియదని మాట్లాడుతున్నారు కదా కొమ్మినేని గారు. 2019 మే 6 సార్వత్రిక ఎన్నికల కోడ్ ఈ రాష్ట్రంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకు వెళ్ళారు. అప్పుడు సిఎస్ గారు మీరు వెళ్ళవద్దండి అన్నారు. లేదు, వెళ్తాను అని వెళ్ళారు. ఒక కలెక్టర్ తప్ప మిగతా అధికారులందరినీ ఎంటేసుకొని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. ఆ రోజు ఎంత కమిట్మెంట్ చూడండి. ఎన్నికల కోడ్ ఉన్నా సరే, ఎన్నికల వాతావరణం ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం వెళ్ళారని రాశారు. ఒకటి. 2021 మార్చి 6వ తేదీ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఏది, అప్పుడు మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉంది, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, నేను 5,000 మందితో తిరుపతిలో ధర్నా చేస్తానని వెళ్ళారు. అప్పుడు ఎన్నికల కోడే కాకుండా కోవిడ్ నిబంధనలు కూడా ఉన్నాయి. వెళ్ళి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో హడావిడి చేసి లాస్ట్ కు పోలీసులు, ఐపీఎస్లు వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టి మీరు వెళ్ళిపోండి సార్, బాగోదు, పరిస్థితి కరెక్ట్ కాదు, కోవిడ్ ఉంది అని చెప్పినా కూడా వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను 5,000 మందితో అక్కడ ధర్నా చేస్తానని వెళ్ళలేదు కదా, నేను వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి వస్తానన్నారు. ఇంకో కోడ్ ఉల్లంఘన, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు విడుదలైన తర్వాత హైదరాబాద్ లో 100 కార్లతో ర్యాలీ చేశారు సుదీర్ఘంగా. మరి ఆ రోజు కోడ్ ఉల్లంఘన కాదా? మరి ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకు తెలియదా? అంటే రైతుల కోసం వెళ్తే అసలు ఎంతగా వెళ్ళిపోయారంటే, ఒక మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది రైతుల సమస్యల మీద, మనం దీన్ని కూడా రాజకీయం చేస్తే, దీని గురించి కూడా నెగిటివ్ గా ప్రచారం చేస్తే మన పరువు పోతుంది అన్న ఇది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి కూడా తప్పు పట్టేలాగా అలాంటి ప్రచారం చేస్తున్నారంటే, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా చేతులు తేయడం కాకపోతే లేఖలో ఏం రాశారు కొమ్మినేని గారు? 100% మీరే భరించాలి, మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు. అంటే నాకు సంబంధమే లేదు ఈ వ్యవహారము, కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి ఇంకో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో చోట్ల ఉంటాయి. వాళ్ళు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు కొమ్మినేని గారు? చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, ఇదిగో నేను ఒక 50% భరిస్తాం, మీరు ఒక 50% భరించండి, కొనండి అంటే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ 100% మీదే బాధ్యత అని లేఖ రాసేసి వదిలేశారంటే, ఆ లేఖ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండకపోతే అసలు వీళ్ళంతా ఏంది బాధ? మా మూగనోమును జగన్మోహన్ రెడ్డి బద్దలు చేశారు, మాకు తెలిసి ధరలు పతనమైంది, 2-3 వారాలుగా కథనాలు కూడా వస్తున్నాయి, అయినా మేము సైలెంట్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి తప్పనిసరి పరిస్థితుల్లో మేమంతా స్పందించేలాగా చేశారే అన్నది వీళ్ళ ఆవేదనగా ఉంది. ఇక అచ్చెన్నాయుడు గారు చెప్తున్న విషయం చూస్తే, ఎందుకు సార్ మీరు మద్దతు ధర ప్రకటించలేదంటే, మద్దతు ధర ప్రకటిస్తే రైతులు నష్టపోతారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 7,000 ప్రకటించారు, కానీ ఎంతకంటే ఎక్కువ 2020లో 7,000 రూపాయలు ప్రకటించారు కొమ్మినేని గారు.
ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది కొమ్మినేని గారు? పైగా ఈ కొద్దేళ్లలోనే సాగు ఖర్చు విపరీతంగా పెరిగింది. మిర్చికి సంబంధించి రెగ్యులర్ గా 3 రోజులకోసారి 2 రోజులకోసారి మందులు కొడుతూనే ఉండాలి. దానికి చాలా ఖర్చు పెరిగిపోయింది. మేము ఇంకో విషయం చెప్తున్నారు, ఎందుకు మీరు ఇప్పుడైనా సరే మీరు ఎంత చెప్తారో మద్దతు ధర చెప్పండి అంటే, లేదు త్వరలో చైనాలో డిమాండ్ పెరుగుతుంది, ధరలు విపరీతంగా పెరుగుతాయి, మేము కింద ఇప్పుడు కనీసం మద్దతు ధర ప్రకటిస్తే రైతులే నష్టపోతారని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. అంటే చైనాలో డిమాండ్ పెరిగే వరకు ఇక్కడ మిర్చి అమ్ముకోవద్దని చెప్తున్నారా? సరే చైనాలో డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వానికి అంత నమ్మకం ఉంటే మీరే కొనుగోలు చేసి మొత్తం గోడౌన్లలో పెట్టండి. ప్రస్తుతానికి వ్యాపారుల బారిన రైతులు ఎందుకు వదిలేస్తున్నారు కొమ్మినేని గారు? వీళ్ళు ఒక మంత్రి చెప్తున్నారు డిమాండ్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, చైనా వాళ్ళు వస్తారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఈ రోజు రైతులు ఎక్కడికి పడితే అక్కడికి అమ్మేసుకొని నష్టపోతూ ఉంటే వీళ్ళు అడ్డుకోవాలి కదా. అంటే సరుకు మొత్తం వ్యాపారుల చేతికి వెళ్ళిన తర్వాత అప్పుడు చైనా వాళ్ళకి ఎక్కువ రేటుకి అమ్ముదాం అనుకుంటున్నారా మంత్రి గారు? ఇంతకంటే బాధ్యత రాహిత్యం ఏమైనా ఉంటుందా కొమ్మినేని గారు ఇదంతా చూస్తూ ఉంటే? పైగా నిన్న సెక్యూరిటీ విషయంలో అంటే వీళ్ళంతా ఏంటంటే ఎవరు ఏమీ మాట్లాడకూడదు, ఎవరి పక్షాన ఒక్క జగన్మోహన్ రెడ్డి నిన్న రైతుల దగ్గరికి వెళ్ళారు కాబట్టే ఈ చర్చ నడిచింది, లేకుంటే ఈ చర్చ ఉండేది కాదు. మిర్చి రైతులు 5,000 రూపాయలకి క్వింటా అమ్ముకొని వెళ్ళిపోయినా కూడా మాట్లాడేవాడే ఉండేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతనే రైతుల్లో ఒక ఆనందం వచ్చింది, ఇక మా కోసం ఏదో ఒక ప్రయత్నాలు అయితే జరుగుతాయి, ఈ ఇష్యూని బయటికి ఎక్స్పోజ్ చేశారు అన్న ఒక ధైర్యం అయితే రైతుల్లో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరేం చేస్తారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి, చైనా వాడు వచ్చుకుంటాడు, ఈ మాటలు కాదు. రైతుల్ని వ్యాపారులకు వదిలేయవద్దండి. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా అధికారులను దింపి పోటీతత్వం పెంచారు. మీరు కూడా ఆ పని చేయాలి. రైట్.